హలో నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే కీర్తి గారు. సార్ సార్ ఇప్పుడు మనకి ఒక 20 years తర్వాత ఇన్వెస్ట్మెంట్లో మనకు ఒక 1 year అతను ఏం చేస్తున్నాడు అనుకోండి, ఒక పర్సన్. సో ఏ స్ట్రాటజీ కనుక వాళ్ళు ఫాలో అవుతే బెటర్ అంటారు? ఎలా ఇన్వెస్ట్ చేస్తే, ఎలా ప్లాన్ చేస్తే బెటర్ అంటారు అసలు? కీర్తి గారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ సినారియోలో ప్రతి ఒక్కరికి ఒక ₹1,00,00,000 చేయాలనే కోరిక ఉంటుంది. ఆ ₹1,00,00,000 ఎలా గడించాలి, ఎలాగ ఇన్వెస్ట్ చేస్తే మనకి క్రియేట్ అవుతుంది అనేది, కార్పస్ క్రియేట్ అవుతుందని వాళ్ళు మాట్లాడదాం. మనం మాట్లాడుకునేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి మనకి 1 crore క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటంటే మేడం, బేసికల్గా 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో SIP అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక 10 yearsలో, ఫర్ ఎగ్జాంపుల్ 10 yearsలో మనకు 1 crore కావాలంటే ఒక 43,000 సిప్ స్టార్ట్ చేస్తే 1 crore క్రియేట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ 43,000 పెద్ద అమౌంట్ SIP చేయలేరు. కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకునే స్ట్రాటజీ ఏంటంటే, కాంబినేషన్ ఆఫ్ సిప్ ప్లస్ లంసమ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ లంసమ్. ఒక చిన్న అమౌంట్ సిప్ అమౌంట్, అంటే సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, క్రమబద్ధంగా ప్రతి నెల కట్టుకునే ఒక అమౌంట్, కంటిన్యూగా కట్టుకునే అమౌంట్. కానీ ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే 10 years తీసుకోలేదు, ఒక 25 years సమయం అనేది తీసుకున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక ఎవరైనా వర్కింగ్ పర్సన్ చూసుకుంటే ఒక 25 years తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక 25 years అనేది సమయం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక 1 crore కార్పస్ క్రియేట్ చేయాలి అన్న స్ట్రాటజీ మాట్లాడుకుంటే, ఇవాళ నేను తీసుకుని వచ్చింది ఏంటంటే సిప్ ప్లస్ లంసమ్, కాంబినేషన్ ఆఫ్ బోత్. సిప్ కాకుండా, ఓన్లీ లంసమ్ కాకుండా, సిప్ ప్లస్ లంసమ్ అంటే చిన్న అమౌంట్తో 1 crore క్రియేట్ చేసే స్ట్రాటజీ. ఓకే, డిఫరెంట్ SIP అమౌంట్లు మాట్లాడతాను మేడం. అదేవిధంగా లంసమ్ కూడా మాట్లాడతాను, కాంబినేషన్ ఆఫ్ బోత్. కాకపోతే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, డిస్క్లైమర్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ హిస్టారికల్ డేటా మనం తీసుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనకు వచ్చే ఆ 12% రిటర్న్స్ ఏదైతే హిస్టారికల్ డేటా ప్రకారంగా జనరేట్ అయిందో, ఆ నెంబర్ తీసుకుంటూ మనం మాట్లాడుతున్నాం ఇల్లస్ట్రేషన్ పర్పస్. ఇప్పుడు సిప్ 5,000 ఒక ఎవరైనా ఇన్వెస్టర్ ఒక 1 crore ఇన్వెస్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వెళ్తూ 5,000 సిప్తో స్టార్ట్ చేద్దాం మేడం. 5,000 సిప్ 1 lakh లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, 5,000 సిప్ ప్రతి నెల కడుతూ పోతారు, 25 సంవత్సరాలు కడుతూ పోతారు. 25 years విల్ బి పేయింగ్ ఎవ్రీ మంత్ 25,000 rupees కడుతూ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh వేసి ఒకేసారి పెడతారు. ఓకే, సో 12% రిటర్న్స్ కానీ మనం జనరేట్ కానీ చేస్తే వాళ్ళ సిప్ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 85.11 lakhs. అంటే 5,000 చొప్పున 20 సంవత్సరాలు కానీ ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సిప్ ఏంటంటే 85 lakhs సుమారుగా క్రియేట్ అవుతుంది. అదే 1 lakh వన్ టైం ఇన్వెస్ట్ చేసి లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ వాల్యూ 17 lakhs క్రియేట్ అవుతుంది 25 yearsలో. రైట్, అంటే 85 lakhs ప్లస్ 17 lakhs ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 crore. 1 crore కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. సమయం ఇక్కడ తీసుకుంది ఏంటంటే 20 సంవత్సరాల మీద. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఇల్లస్ట్రేషన్ 25 years మాట్లాడుతున్నాం మనం. నెక్స్ట్ స్ట్రాటజీ 4,000 rupees సిప్, 2 lakhs లంసమ్ వన్ టైం. ఓకే, 12% రిటర్న్స్, 25 years tenure. ఓకే, అంటే 4,000 చొప్పున 20 సంవత్సరాలు ప్రతి నెల సిప్ కడుతూ పోతారు. 2 లక్షలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి క్రియేట్ అయ్యే SIP ఫ్యూచర్ వాల్యూ ఏమో 68 lakhs. ఓకే, ఆ లంసమ్ 2 lakhs ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అదేమో 34 lakhs పెరిగే ఛాన్సెస్ ఉంటాయి 12% రిటర్న్ జనరేట్ చేసినప్పుడు. సో వాళ్ళు క్రియేట్ అయ్యే 1 crore కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడో స్ట్రాటజీ 3,000 సిప్, 3 lakhs లంసమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే 3 + 3, 3,000 సిప్, 3 lakh లంసమ్, 12% రిటర్న్స్, 25 years మళ్ళీ అగైన్ టెన్యూర్ పీరియడ్, టైం పీరియడ్. వాళ్ళకి సిప్ ఫ్యూచర్ వాల్యూ ఏమో 51 lakhs క్రియేట్ అవుతుంది, లంసమ్ ఫ్యూచర్ వాల్యూ ఏమో 51 lakhs క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 51 + 51 అగైన్ కమ్స్ టు 1 crore అప్రాక్సిమేట్లీ. 1 crore కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 2,000 సిప్, ప్రతి మంత్ 2,000 సిప్
కడతారో 25 years 4 lakhs లంసమ్ Hmm. ఒకేసారి ఇన్వెస్ట్ చేసేస్తారు. 2000 సిప్ 4 lakhs లంసమ్ 12% రిటర్న్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 25 years టెన్యూర్లో వాళ్ళ సిప్ ఫ్యూచర్ వాల్యూ ఏమో 34 lakhs, Okay. ఓకే, లంసమ్ 68 lakhs. సో ఆల్మోస్ట్ అగైన్ వన్స్ ఇయర్ కార్పస్ క్రియేట్ అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. Hmm. లాస్ట్ స్ట్రాటజీ 1000 సిప్ 5 lakhs లంసమ్, రైట్? సో 12% రిటర్న్స్ జనరేట్ చేసినట్టయితే 20 సంవత్సరాల్లో మనకి ఫ్యూచర్ సిప్ వాల్యూ ఏమో 17 lakhs అవుతుంది, లంసమ్ ఫ్యూచర్ వాల్యూ ఏమో 85 lakhs అవుతుంది. Okay. సో వన్స్ ఇయర్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ డిఫరెంట్ అమౌంట్లు ఎందుకు తీసుకున్నానంటే కీర్తి గారు, 5000 సిప్, 4000 సిప్, 3000 సిప్, 2000 సిప్, 1000 సిప్, రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్ మాట్లాడుకున్నప్పుడు 5000 సిప్ 1 lakh లంసమ్, 4000 సిప్ 2 lakh లంసమ్, 3000 సిప్ 3 lakh లంసమ్, 2000 సిప్ 4 lakh లంసమ్, 1000 సిప్ 5 lakh లంసమ్. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ చేయగలుగుతారు. 1 crore కార్పస్ వెల్త్ క్రియేట్ చేయాలన్నప్పుడు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఈజీగా 1 crore చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ కన్సిస్టెంట్గా 25 సంవత్సరాలు ఆ ఎస్ఐపి అమౌంట్ కడుతూ పోవాలి. లేదు మీరు ఎస్ఐపి అమౌంట్ కూడా ఎక్కడైనా మిస్ అవుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 25 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఎక్కడైనా మధ్యన ఒక లంసమ్ అమౌంట్లో యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఏదైతే మనం మిస్ అయ్యామో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 year సిప్ మిస్ అయ్యాం అనుకోండి, 5000, ఆ 60,000 నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసే ఛాన్సెస్ ఉండవు. లంసమ్గా ఒకేసారి యాడ్ చేసుకుంటూ మనం కార్పస్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే రిటర్న్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో మనం క్యాలిక్యులేషన్ 5000 సిప్ ప్లస్ లంసమ్ తీసుకున్నప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీరు ఎందుకంటే 1 year అది సెకండ్ ఇయర్ అక్కడ 10 years తగ్గిపోతుంది, రైట్? సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటూ 1 crore వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారండి సామాన్య ప్రజలు. కాకపోతే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్స్ కొంచెం వాలటైల్గా ఉన్నాయి. సో ఒకేసారి పెట్టకుండా ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ లాంగ్ టర్మ్లో ఉన్నాయండి. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.